క్రీస్తునందు ప్రియులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధ నామములో నా నూతన సంవత్సర శుభాభివందనాలు. హల్లెలూయా. వెల్కమ్ టు 2025. విష్ యు ఏ హ్యాపీ, బ్లెస్డ్, గ్లోరియస్, డిలైట్ఫుల్, ప్రాస్పరస్ న్యూ ఇయర్. రిజాయ్ ఇన్ ద లార్డ్. నిజమే ప్రియులారా, నేటికి సజీవుల దేశంలో సజీవుడైన యేసు క్రీస్తుని ఆరాధించి ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు మనం ఎంతైనా ఆయన స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు రుణస్థులం, స్తుతించబద్దులం. ఏముందండి, మనకంటే ఎందరో కాలాన్ని దాటుకొని వెళ్ళిపోయారు. ఆ భాగ్యం మనకు ఎంచి చూసిన ఏ మంచి లేని మన ఎడ్ల దేవుడి అపారమైన అతి శ్రేష్టమైన దయ, వాత్సల్యం, కరుణ, కటాక్షమే. ఆయన కనుపాప వలె మనం కాపాడాడు. ఏదో సంకల్పం మన పట్ల ఉంది కాబట్టే నాటికి నేటికి ఆయన స్తుతించుటకు మనం బ్రతికించిన దేవునికి మనం ఎంతైనా రుణస్థులమే. ఆయన స్తుతించుటకు మనం నిలిచి ఆయన నామాన్ని ఘనపరచాలి. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీరు ఎదురు చూస్తున్నట్లే ఈ సంవత్సరం అనగా 2025కి దేవుడు మనకిస్తున్న వాగ్దానం చదువుదామా? యెషయా గ్రంథం 44వ అధ్యాయము 24వ వచనం. నిన్ను నిర్మించిన నేనే సమస్తమును జరిగించువాడను. ఐ యామ్ ద లార్డ్ మేకే ఆఫ్ ఆల్ థింగ్స్. హీస్ క్రియేటర్, హీస్ రెడీమర్, హీస్ మేకర్ యువర్ థింగ్స్. బిలీవ్ దిస్ ప్రామిస్, టేక్ దిస్ ప్రామిస్. ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఈ సంవత్సరం 2025 ఈ వాగ్దానంతో నడిపించబోతున్నాడు. అతి శ్రేష్టమైన ఈ 2025లో దేవుడు సమస్తాన్ని నీ కార్యములు జరిగించుటకు ఆయన సిద్ధమై ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. నమ్మండి ఈ వాగ్దానాన్ని, విశ్వసించని వాగ్దానాన్ని. 2025లో దేవుడు సగం చేసే దేవుడు కాదు. మన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం సమస్తాన్ని జరిగించబోతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ వాక్యాన్ని, ఈ వాగ్దాన సందేశాన్ని ఇక కాస్త పొడిగిస్తాను. కీర్తనలు 35:6 వాక్యం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. నీ జీవితంలో ఆయన తనకిష్టమైనంతా జరిగించబోతున్నాడు ఈ సంవత్సరం. మన దేవుడు ఎవరో తెలుసా? విమోచకుడు, నిర్మించిన వాడు. నిన్ను నిర్మించడం ఒక పెద్ద ఆశ్చర్యం. మనిషిని నిర్మించుట ఎవరికైనా సాధ్యమా? చెట్టు నిర్మించవచ్చు, ఇంకా ఇతర జీవులు నిర్మించవచ్చు, కానీ మనిషిని ఇంతవరకు అన్ని అవయవాలతో, ప్రాణంతో, ఆత్మతో సృజించగలిగిన మనిషి ఎవరైనా ఉన్నారా ఈ భూతలంలో? మనం వెతికితే ఎవ్వరు లేరు. అసాధారణమైన కార్యం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడు ఈ సంవత్సరం నీతో వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను నిర్మించడం ఒక అసాధ్యమైన కార్యం కదా. నీ జీవితంలో అసాధారణంగా ఏదైతే అనుకున్నావో ఈ సంవత్సరం సమస్తము జరిగించబోతున్నాడు. విశ్వసించని గత సంవత్సరంన దాటి వచ్చిన దినాలలో చేదైన అనుభవాలు, అది జరిగితే బాగుండు బ్రదర్, ఇది జరిగితే బాగుండు బ్రదర్, ఆ చేదు అది మరవలేకపోతున్నాం బ్రదర్. అస్సలకి అది ఒక కార్యం దేవుడు చేస్తే ఇక ఏం భయపడొద్దు. సమస్తం ప్రభు చేయబోతున్నాడు, ప్రతిదీ చేయబోతున్నాడు. నువ్వు ఊహించనివి, అనుకొననివి. గత సంవత్సరంలో కూడా ఈ కార్యమే అనుకోలేదు బ్రదర్. ఊహించిన అద్భుతాలు, ఊహించలేని అద్భుతాలు, అనుకున్నవి, అనుకోలేనివి, తలంచినవి, తలంచలేని అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే సంవత్సరం. నిన్ను నిర్మించిన దేవుడు చెబుతున్నాడు, సమస్త నీ కార్యాలు చేయుటకు నేను ఈ సంవత్సరమున నీ పక్షాన నిలిచి ఉన్నాను. హల్లెలూయా. కొన్ని మాటలు చదువుదాం. అని ఏం చేస్తాడు? సమస్తం అంటే ఏంటి? ఏ కార్యాలు జరిగించబోతున్నాడు మన జీవితంలో ఈ సంవత్సరంలో? ఈ సంవత్సరమున, ఈ సంవత్సరానికే కాదు, నీ యావత్ జీవితానికి ఈ వాగ్దాన సందేశం, ఈ వాగ్దానం ప్రభావితం చేయబోతుందని నేను విశ్వసిస్తున్నాను.
అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో ఈ వాగ్దానాన్ని ప్రేరేపించి మీతో చెప్పమన్నాడు. కీర్తనం ఇర్మియా గ్రంథం 32:21 అని ఏం చేయబోతున్నాడు మన జీవితంలో అంటే, ఇర్మియా 32:21 సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు. ఈ సంవత్సరం ఏం చేయబోతున్నా తెలుసా? సూచక క్రియలు చేయబోతున్నాడు. మైటీ మిరకిల్స్, హల్లెలూయా, అద్భుతాలు చేయబోతున్నాడు. ఆ అద్భుతం జరిగితే బాగుండే బ్రదర్, ఈ కార్యం జరిగితే బాగుండే బ్రదర్ అనుకుంటున్నారా? ఈ సంవత్సరం నా సూచక క్రియలు చేయబోతున్నాడు, ఊహించని కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ మాట మన పితరులకు చెప్పున్నాడు. ఆ దినాల్లో మన పాత పరిశుద్ధులలో ఈ వాగ్దానం నెరవేర్చబడింది. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇదిగో సూచక క్రియలు, మహత్కార్యాలు చేయబోతున్నాం. ఎందుకు చేస్తాడైనా? ఎందుకు ఆశ్చర్యకార్యాలు చేస్తారు అంటే, కింద అదిగో 21 చదివాం కదా, 20 పైన చదవండి. ఎందుకు చేస్తాడు? తన కీర్తి కొరకు. ఎందుకు చేస్తాడు? తన కీర్తి కొరకు చేస్తాడు. ఈరోజు నా ప్రభు కార్యాన్ని జీవితంలో చేయటం వల్ల ఆయన కీర్తి వెల్లబడచబడుతుంది. ఆయన కీర్తి ప్రభావితం మార్చబడుతుంది. ఆయన కీర్తి నలుగురికి వ్యాపించబోతుంది, వెల్లడి కాబోతుంది, ప్రబలిల్లబోతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను చెప్తున్నాను, విశ్వసించండి. ఆయన కీర్తి నీ ద్వారా ప్రభావితం కాబోతుంది. ఆయన కీర్తి, ఆయన నామం ఘనపరచబోతుంది నీ జీవితంలో అద్భుతాలు చేయటం వల్ల. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 2:1 ఉంటుంది, ప్రభు కానాను విందులో ఒక అద్భుతం చేశారు. ఎందుకు చేశారో తెలుసా? 2:11 చదివితే, తన మహిమ బయలుపరచును. ఎందుకు దేవుడు అద్భుతం చేశారంటే, అక్కడ ఆశ్చర్యకార్యం ఎందుకు చేశారంటే, మొట్టమొదటి అద్భుతం అక్కడే చేశాడు దేవుడు. ఎందుకు చేశారంటే తన మహిమ బయలుపరచబడటానికి. శిష్యులు కూడా అప్పుడు దాకా ఆయన అద్భుతాలు చేస్తాడా, ఆశ్చర్యకార్యాలు చేస్తాడా అని డౌట్ ఉంది. ఎప్పుడైతే అద్భుతం చేశారు, ఆయన కీర్తి ప్రబలిల్లింది. ఇప్పుడు నీ జీవితంలో గత సంవత్సరంలో అద్భుతం జరగక దరిద్రాన్ని అనుభవిస్తూ అన్ని జనులు నీ దేవుడా అద్భుతాలు చేస్తాడా, ఆశ్చర్యకార్యాలు చేస్తాడా అనుకొని నిన్ను వెక్కిరించారే, నిన్ను ఎగతాళి చేశారే, వాళ్ళ ఎదుట నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పపరచబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు, నిన్ను తలగా నియమించబోతున్నాడు, తన కీర్తికి నిన్ను వాడుకోబోతున్నాడు. యెషయా గ్రంథం 8:18 చదువుతాను, వినండి. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ప్రియమైన దేవుడి బిడ్డ, విశ్వసించండి, నీకిచ్చిన బిడ్డలు నీ కుటుంబములో, నీ సమాజంలో, నీ మందిరములో, నీ దేశములో, నీ పట్టణములో, నీ గ్రామములో, నీ రక్త సంబంధికులలో సూచనలుగాను మహత్కార్యములుగాను మీరు ఉండబోతున్నారు. నేను విశ్వసించండి, నమ్మండి ఈ వాక్యాన్ని. ప్రభు కార్యాలు చేయబోతున్నారు. ఆనాడు ప్రభు మన పాత పరిశుద్ధులు, మన పితరుల జీవితంలో చేశాడు కదా, ఈ క్షణం కూడా, ఈనాటి కూడా ఆ దేవుడు సజీవంగానే ఉన్నాడు. ఆ కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. రెండో మాట, దినవృత్తాంతాల గ్రంథము 20:15 మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగిస్తాడు, దేవుడే జరిగించును. ఎవరికి ఎన్ని యుద్ధాలు ఉన్నాయో నాకు తెలియదు. మొత్తం మీద ఓరుగల్లు యుద్ధాలు ఉన్నాయా, ఉక్రెయిన్ యుద్ధాలు ఉన్నాయా, పాకిస్తాన్ యుద్ధాలు ఉన్నాయా? ఒక్కొక్కరిని ఆరాధిస్తే భయంకరమైన యుద్ధాలు ఉన్నాయా? భయపడకండి, జడియకండి. మీ యుద్ధం మీది కాదు, ఆ యుద్ధము దేవుడిది. సర్వశక్తి కలిగిన దేవుడు నీ యుద్ధాన్ని తీసుకోబోతున్నాడు. ఆ యుద్ధాన్ని ఆయన జరిగించబోతున్నాడు. ఏ యుద్ధాలతో నువ్వు సతమతపడిపోతున్నావు, ఏ యుద్ధాలు చూసి భయపడుతున్నావు, ఏ యుద్ధము చేయలేకుండా నువ్వు అలసట చెందావు? అప్పులని యుద్ధాలా,
దరిద్రతని యుద్ధాలా, శోధన, కష్టమా, శత్రువులతో యుద్ధాలా, పోరాటాలా? ఏ యుద్ధాలు నీ జీవితంలో నిన్ను కృంగతీస్తున్నాయి, కుదిపేస్తున్నాయి, నిన్ను మట్టు చేయాలని శత్రువుని వైపు చూస్తున్నాడా? నిన్ను ఎప్పుడు హతము చేయాలి, నిన్ను భూమి మీద తుడిపేసేయాలని ఎవరు నిన్ను పన్నాగాలు పడుతున్నారు? భయపడు, చెడియకు. సర్వశక్తి గల దేవుడు, యుద్ధ శూరుడు, పరాక్రమశాలి నీతో చెబుతున్నాడు, నీ యుద్ధము నేను చేస్తాను. చూడండి, అదే అధ్యాయంలో 12వ వాక్యం చదువుదాం. ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచట్ల. అవును, నిజమే. మన శక్తి, మన బలము, మన ధనము, మన ఘనం మీద ఆధారపడితే యుద్ధము మనం చేయలేం. మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు, మన తెలివి, మన బుద్ధి, మన జ్ఞానం, మన ఐశ్వర్యం ఆ యుద్ధాన్ని చేయడానికి సరిపోదు. ఏం తోచాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అర్థించాలో తెలియదు, ఎవరిని ఆదరించాలో తెలియదు, ఎవరి మీద ఆధారపడాలో తెలియదు. ఎందుకంటే మన శక్తి మీద మనం ఆధారపడితే ఇలాగే జరుగుతుంది. సర్వశక్తి గల దేవుడికి నీ యుద్ధాన్ని అప్పచెప్పు, నీ కార్యాలు అప్పచెప్పు. ఆయన నీ యుద్ధాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ సంవత్సరం నీకు ఎన్ని యుద్ధాలున్నా ప్రభుది అది యుద్ధం, విశ్వసించండి. ఏ యుద్ధాలతో శత్రువును చూసి నువ్వు కృంగిపోతున్నావా? ఏం చేయాలో నీకు తోచట్లేదు, అలసిపోయి ఆరోగ్యం క్షీణించిపోతుంది, కన్నీళ్ళు పాలైపోతున్నావా? కన్నీళ్ళు అన్నపానాలుగా గత సంవత్సరం అనిపించావు. ఈ సంవత్సరం నీ దుఃఖ దినములు సమాప్తమగబోతున్నాయి. నీ హృదయంలో మహదానందం, ఆనందమే. ఎందుకంటే పోరాడేవాడు నీ ముందున్నాడు. నీ పోరాటాలని, నీ ఆరాటాలని, నీ యుద్ధాలన్నీ అన్ని ప్రభు మీద వేయి. నువ్వు రిలాక్స్గా కూర్చో, స్తోత్రం చెప్పి పాటలు పాడుతూ ఉండు. ఆయన యుద్ధాన్ని చేయబోతున్నాడు. 3వ మాట, యోబు గ్రంథము 36వ వాక్యం. ఆయన దీనులకు న్యాయము జరిగించును. 3వ మాట ఏంటి? న్యాయం చేయబోతున్నాడు. ఆయన న్యాయకర్త. ప్రియమైన దేవుడి బిడ్డలారా, గత దినాలు కొన్ని పరిస్థితుల్లో అన్యాయాన్ని చవి చూడొచ్చు మేము. ఏంటని నమ్ముకున్న వాళ్ళు ఇంత అన్యాయమా? ఏంటి కన్న బిడ్డలు ఇంత అన్యాయం చేస్తారా? నా అనుకునే నాదులు అన్యాయాన్ని గురి చేస్తారా నన్నని నువ్వు గత దినాల్లో చేదు అనుభవాలు, కఠినమైన పరిస్థితులు, అన్యాయమైన పరిస్థితులు నీవు నడిపించి నీవు అవి దాటుకుని వచ్చి ఉన్నామేమో. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన న్యాయం చేయబోతున్నాడు. ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాడు? న్యాయం చేయబోతున్నాడు. ఇదిగో సొలొమోను ఆ రోజుల్లో న్యాయం చేశాడంట. ప్రజలకు న్యాయం చేసి అప్పుడు జనాలు ఏమనుకున్నారు తెలుసా? అమ్మో, సొలొమోను ఇంత న్యాయమా, ఇంత తెలివా, ఇంత వివరించి న్యాయం చేయగలిగిన వాడా అని ఆశ్చర్యపడ్డారు. చెబుతున్నాడు, ఆయన ఇంకెంత న్యాయవంతుడు, ఆయన ఇంకెంత న్యాయకర్త. ఒకవేళ సొలొమోనుని అన్యాయం చేయి ఉండవచ్చేమో, నాకు తెలియదు. కానీ మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, మన తండ్రి అండి. నీకు న్యాయం చేయబోతున్నాడు. ఇర్మీయా గ్రంథం 5:1 నీతి న్యాయములు జరిగించును. 9:24 నీతి న్యాయములు జరిగించు. ఆయన ఎవరు? నీతి న్యాయములు. నీతికి ఆధారం యేసుక్రీస్తు. ఎందరో నిన్ను అన్యాయానికి గురి చేయవచ్చేమో, అన్యాయానికి నిన్ను అప్పగించవచ్చేమో. ప్రజలందరూ యేసు ప్రభుని, దేవుణ్ణి అన్యాయానికి అప్పగించారు. అలాగే నీ జీవితంలో కూడా జరిగిందా? ఆయన న్యాయం చేయబోతున్నాడు. నీతి న్యాయములు, నీతి కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు. యోబు గ్రంథం నీతి కార్యాలు కూడా చేయబోతున్నాడు. ఏ పరిస్థితిలో నీకు రావాల్సింది శత్రువు చేతులు అన్యాయంగా ఉందా? పొలమే కానీ, ఆస్తే కానీ, నీకు రావాల్సిన ప్రాపర్టీ, నీకు రావాల్సిన ఏదైనా నీది అనేది ఎవరి చేతులు అన్యాయంగా ఉందంటే నా ప్రభు ఈ సంవత్సరం తీసుకురాబోదు. నేను నమ్ముచున్నాను ఈ సంవత్సరం నాకు రావాల్సింది ఏది ఎవరి దగ్గర ప్రభు న్యాయంగా నా దగ్గర తీసుకొస్తా. అది నాది, అది న్యాయంగా నేను అనుభవించవలసింది. నిన్ను అనుభవించుకోకుండా శత్రువు అన్యాయంగా అనుభవిస్తున్నారా నీదంటూ
నీ ఆస్తినే కానీ, నీ పొలంనే కానీ, నీ ఇల్లే కానీ, నీ పిల్లలే కానీ నీది అంటూ శత్రువు దోచుకొని అన్యాయంగా అనిపిస్తున్నాడా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నా ప్రభు చెబుతున్నాడు, న్యాయం జరిగిస్తాను, నీది నువ్వే అనుభవిస్తావు, నీ స్వాస్థ్యము నువ్వే అనుభవిస్తావు. నమ్మండి ఈ మాటలు. మన ప్రభు న్యాయం జరిగించేవాడు. ఈ సంవత్సరమున నీకు న్యాయం చేయబోతున్నాడు. కీర్తనలో 72:4-33 నువ్వు న్యాయకర్తవు ప్రభువా, నీ న్యాయం చూసి మాకు మహదానందం. ఆయన న్యాయం చూసి నువ్వు ఇతరులకు సాక్ష్యం చెప్పబోతున్నావు. నీ దేవుడు చేసిన మేలు, నీ దేవుడు చేసిన నీకు న్యాయం చూసి అన్యజనులు ఆశ్చర్యపడిపోతున్నారు. అరే చూడరా, యేసు ప్రభు నమ్మింది శత్రువులు కూడా ఆమె ఎదుట సాష్టాంగపడుతున్నారు. అలా చేస్తాడు. విశ్వసించని ప్రభు ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. 4వ మాట, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ చదువుతాను, వినండి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడు యెహోవా నామమున స్తుతించినట్లు. ఈ సంవత్సరం 4వ మాట ఏంటి? వింత కార్యాలు, స్ట్రేంజర్ థింగ్స్. ఈ సంవత్సరం వింత కార్యాలు చేయబోతున్నాడు, భీకరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఊహించలే, అమ్మో ఇంత వింత. వింత అంటే వింతే, ఆశ్చర్యపోతావు. నీ కనులు చూసి అస్సలకి నీ కన్నీటి ఆనంద బాష్పాలే నీ జీవితం. ఇంకా ఈ సంవత్సరం అంతా నేపథ్యం ఏంటంటే, పొలాన్ని పురుగులు తినేసినాయి అంట, చీడ పురుగులు, శత్రువులు తినేశారంట. ఆ శత్రువులు తిన్న దేవుడు కక్కిస్తాడు. అదే వింత కార్యం. పొలంని పురుగు ఆకు పురుగు తినేస్తుంది, తిన్నది కక్కిద్దండి, దేవుడు కక్కిస్తాడు. నీది అనుభవిస్తుందో ఏదైతే ప్రభు శత్రువు నుంచి విడిపించి కక్కిస్తాడు. లేవియాకాండం 25:1 మీరు చదువుకోండి. అక్కడ నేపథ్యం ఏంటంటే, సిరియన్లు షోమ్రోను చుట్టుముట్టారు. షోమ్రోన్లో సిరియన్ల ద్వారా కరువు, దరిద్రం, అన్నం లేదు, చంటి బిడ్డలు కూడా అలుమటించిపోతున్నారు. అంత భయంకరమైన కరువు సిరియన్ల ద్వారా షోమ్రోన్లో వచ్చింది. పావురం రెట్ట కూడా ఖరీదైపోయింది. ఏం తినాలి, మన మట్టే గతైపోయింది. అంత దరిద్రాన్ని అనుభవించారు. అదే ప్రభు, అదే షోమ్రోన్లో సిరియన్ల ద్వారా కరువు వచ్చింది కదా, సిరియన్ల ద్వారా షోమ్రోన్లో ఆశీర్వాదాన్ని దేవుడు కురిపించాడు. సిరియను లాంటి నీ జీవితంలో శత్రువులు ఉన్నారా? నిన్ను హతము చేయాలని, నిన్ను తుడిపేయాలని, నీ ఆస్తిని అనుభవించాలని నా విశ్వసించండి, ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ఆ శత్రువుల ద్వారా నువ్వు ఆశీర్వదించబోతున్నావు. ఆ శత్రువులే నీ దగ్గర సాష్టాంగం పడి, అమ్మా నీవు నీ కుటుంబము వర్ధిల్లాలి, ఇదిగో తీసుకో అమ్మా, ఇదిగో తీసుకో. శత్రువు సాతానుగాడి యొక్క తంత్రాలు లయము చేయబోతున్నాడు. ఆడింకా పెద్ద శత్రువు, వీళ్ళందరికీ బాసాడు, వాడే నడిపిస్తున్నాడు కదా అంతా. వాడు నీ ఎందు సాష్టాంగ పడిపోతున్నాడు. ఈ సంవత్సరం నిన్ను ఆట ఆడిచ్చాడు, ఈ సంవత్సరాన్ని వాడిని ఆట ఆడిస్తావు ఆ కర్రోని. ప్రభు వింత కార్యాలు జరిగించబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు. 5వ మాట, కీర్తనలు 45:4 నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకును. ఆయన దక్షిణ హస్తం ఏం చేయబోతుందంట? భీకర కార్యాలు, భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా. ఆయన భీకర కార్యములు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నీ నోట స్తుతి గానం, ఆయన చేస్తున్న మేళ్ళంతా స్తుతిస్తూ నువ్వు సాక్ష్య జీవితాన్ని వెలుగుమయంగా మార్చబోతున్నాడు. నా ప్రియమైన సహోదరుల భీకరమైన కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు అలా జరుగుతుందా? నా జీవితంలో అలా జరుగుతుందా? జరగని కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. అసాధ్యమైన సుసాధ్యం చేసి దేవుని నీ నోట నవ్వు కలుగ చేయబోతున్నాడు. నిన్ను ఆయన వాత్సల్యంతో కప్పబోతున్నాడు. దేవుడు ఈ సంవత్సరం ఈ వాగ్దానం, ఫస్ట్ మాట సూచన క్రియలు చేయబోతున్నాడు. రెండో మాట
ఆయన చెప్పండి, రెండో మాట ఏం చేయబోతున్నాడు? యుద్ధము జరిగించబోతున్నాడు, న్యాయం చేయబోతున్నాడు, వింత కార్యాలు జరిగించబోతున్నాడు, భీకరమైన కార్యం జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు ఉన్నతంగా ఈ సంవత్సరం నడిపించబోతున్నాడు. ఉన్నతమైన మార్గాలు, ఎప్పుడు ఎన్నడూ ఎరగని మార్గాలను మనం నడిపించబోతున్నాడు. నూతనంగా నడిపించబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నూతన సంవత్సర వాత్సల్యాన్ని, దయాకిరీటాన్ని ఒక్కొక్కరికి అనుగ్రహించి నడిపించి మిమ్మల్ని కాపాడు. హల్లెలూయా. ప్రభుకి మహిమ. వన్స్ అగైన్ విష్ యు హ్యాపీ బ్లెస్డ్ న్యూ ఇయర్, prosperous new year. God bless you from heavenly mountain. సియోనులో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును.